హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ షాక్ అండి. కొన్నాళ్ల పాటు ఇవి రద్దు అనైతే తాజా సమాచారం రావడం జరిగింది. సో, ఈ అప్డేట్‌ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే అధిక పెన్షన్పై సందిగ్ధం, పరిష్కార ప్రక్రియ నిలిపివేసిన ఈపీఎఫ్ఓ అండి. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ దరఖాస్తుల పరిష్కారం, పెన్షన్ చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది. స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు దేశవ్యాప్తంగా ప్రాంతీయ కార్యాలయాల్లో అధిక పెన్షన్ కార్యకలాపాలను నిలిపివేయాలంటూ ఈపీఎఫ్ కేంద్ర కార్యాలయం తాజాగా మౌలిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని కార్యాలయాలు అధిక పెన్షన్ సేవలను నిలిపివేశాయి. కొన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఇప్పటికే అందిస్తున్న పెన్షన్ నిలిపివేయగా, మరికొన్ని కార్యాలయాల్లో డిమాండ్ నోటీసుల జారీ, డీడీల స్వీకరణ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పదవీ విరమణ అనంతరం అప్పులు చేసి లక్షల్లో డీడీలు సమర్పించి అధిక పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న విశ్రాంత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాల్లో అంతా గోప్యత అండి. అధిక పెన్షన్ కోసం అర్హులైన ఉద్యోగుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క హైదరాబాద్ ప్రాంతంలోనే 12,700 వరకు దరఖాస్తులు అయితే వచ్చాయి అధిక పెన్షన్ కోసం. ఆర్టీసీ కార్మికులు 81,000 మందితో కలిపితే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఇతర కార్పొరేట్ సంస్థల్లో కలిపి దాదాపు 1,50,000 మంది వరకు ఉంటారు అనేది అంచనా. ఆర్టీసీ కార్మికులకు ఇప్పటికే అధిక పెన్షన్ మంజూరైంది. వీరంతా డిమాండ్ నోటీసులకు లక్షల్లో ఈపీఎస్ బకాయిల కింద చెల్లించారు. డీడీలు కట్టిన వారికి, పెన్షన్ చెల్లింపు పత్రాల తయారీ, దరఖాస్తు చేసిన వారికి తదుపరి పరిష్కార ప్రక్రియలైతే నిలిచిపోయాయి. ఎందుకు ఆగిపోయాయన్న విషయంపై ప్రాంతీయ కార్యాలయంలో గోప్యత నెలకొన్న నేపథ్యంలో పెన్షన్ చెల్లింపు గణనలో కొన్ని కార్యాలయాల మధ్య వ్యత్యాసం ఉందని, దీంతో సమస్యలు వస్తున్నాయన్న ఫిర్యాదులతో కేంద్ర కార్యాలయం నిలిపివేసిందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి.